ఇతను ఫేమస్ అయిన తర్వాత టీవీ దాని వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అతి పెద్ద ఇబ్బంది ఎక్కువ చూసింది? కనబడగలగల ఇది ఛాయ్ తాగిపిస్తారు, చాయ్ తాగిపిస్తారు, తాగి నవ్వు నవ్వు అనేది అదొకటే ఇబ్బంది. అవునా? ఇంకేం లేదు. ఎవరు కనిపించినా టీ తాగిపిస్తున్నారా? చాలా మంది. అవునా? ఇక్కడ ఎవరైనా ఎక్కడైనా టీ తాగుదాం దాన్ని తీసుకుపోతారు. ఇక వీడియో తీసుకుంటారా టీ తాగిపించి? టీ తాగి తాగి విసుగొచ్చిందా? ఇక బంద్ చేద్దాం మొత్తానికి టీ బంద్ చేద్దాం బంద్ చేద్దాం అనుకుంటాను. ఇక ఎన్ని టీలు తాగుంటావారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా? లెక్కలేదక్క, బాగా అయిపోయినాయి. బాగా తాగిపించినారు, చాలా మంది తాగిపించినారు కదా, అదొకటే ఇబ్బంది. ఇంకా ఫోటోలు సెల్ఫీలు వీడియోలు అని చెప్పి వస్తుంటారా, అది ఇబ్బంది కదా? ప్రతి ఏరియాకి పోయినా కూడా అలా గుర్తుపడతారు, ఫోటో తీసు. ఏ ఏరియాకి పోయినా వీడియో అంటే కొందరు, ఫోటోలు అయితే కంపల్సరీ. ఏం అడుగుతారు వచ్చి? బ్రో టీ తాగిన అబ్బాయి కదా అని అడుగుతారా? ఇట్లానే అడుగుతారా? పేరు ఎవరికి తెలియదు కదా అసలు. పేరు ఎవరికి లడ్డు అని, లడ్డు అసలు పేరు నా పేరు, లడ్డు అని అనుకుంటారు. వీని పేరు బన్నీ, నా పేరు లడ్డు. అసలు పేరు ఆయన పేరు అరుణ్, నా పేరు నెహ్రూ. నెహ్రూ, అరుణ్, లడ్డు, బన్నీ. కానీ మీ పేరే ఉంది ఛానల్ కూడా, వాడి పేరు అసలు పెట్టిన అదే కంటిన్యూ అయింది. మేము సెపరేట్ పెట్టుకున్నది కదా. అంటే వాడి పేరు కొంచెం యాడ్ చేయొచ్చు కదా మీరు. పాప అరుణ్, నీకు ఎప్పుడు అనిపించలేదు అట్లా? అట్లేం అనిపించలేదక్క. అవునా? నీ పేరు కూడా కొంచెం పెట్టమని, ఆ డిపి ఫోటోలో నీ ఫోటో కూడా పెట్టమని అడగలేదు? చాలా మంది అడిగినారు కదా కామెంట్స్ లో, నేను చూసాను. ఇప్పుడు ఫోటో నేను మా ఇద్దరిదే ఉండే రీసెంట్ దాకా, మన వెరిఫై బ్లూటిక్ కొందామని చెప్పి నా ఫోటో పెట్టిన. ఇద్దరు ఫోటో ఉండే తీసుకుంటలేదు బ్లూటిక్. అప్పుడు నేను చేంజ్ చేయాల్సి వచ్చింది. మిస్టర్ లడ్డు 309 ఉండేది కానీ ఆలోచన నెహ్రూ అనేది తీసుకుంటలేదు. పాన్ కార్డు, ఆధార్ కార్డు పెట్టిన మిస్టర్ లడ్డు అనేది. దానివల్ల నా ఫోటో పెట్టి బ్లూటిక్ తీసుకున్నా. ఓకే. చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న ఇట్లా లారీకి వెళ్తుండే, నువ్వు మీ తమ్ముడు కదా, మీ తమ్ముడిని నువ్వే చూసుకుంటుండేనా? తమ్ముడు అంటే చిన్నప్పటి నుంచి లారీం కాదు. మీ అమ్మ నాన్న వ్యవసాయం వెళ్తుండే కదా అంట. వ్యవసాయం వెళ్తే నేను ఇక తమ్ముడిని దగ్గర పట్టుకునేటోని. ఓకే. నేను ఎత్తుకునేటోని. ఇక అమ్మ ఇట్లా పనికి పోయేది. ఇక అట్లానే ఇక చదువు ఆగిపోయింది. ఓకే. ఇద్దరిది చదువు ఆగిపోయిందా? లేదు, తమ్ముడు చదువుకుంటాడు. ఇప్పుడు చదువుతున్నాడా? ఎంత చిన్న? 4th క్లాసా? 4th క్లాస్. నేను కరెక్ట్ గెస్ చేసా అయితే. కరెక్ట్ చెప్పారక్క. చదువుకుంటున్నాడు, నువ్వు మాత్రం చదువు ఆపేసావు. చదువు ఆపేసిన. ఇంట్లో ఉండి తమ్ముడిని చూసుకుంటుండేనా అమ్మ నాన్న ఇద్దరు వెళ్తే? మరి ఫుడ్ ఇక అమ్మ వంట చేసి వెళ్ళిపోయేది. ఏమైంది తినేది. మీ ఇద్దరే పెట్టుకుని తినేవాళ్ళు. నువ్వే అప్పుడు వడ్డిచ్చి మీ తమ్ముడికి పెట్టేవాడువా? వంట చేస్తాడు. వంట చేస్తే నేను. అవునా? అట్లా అలవాటు అయిపోయింది. ఇక మా అమ్మ ఎటన్నా తొందరగా వెళ్ళిపోవాలని అంటే వండుకొని తినేయూరి అని అంటది. వండుతా. పర్లేదు, వంట సామాన్లైనా కొనుక్కునే వాళ్ళ ఇంట్లో అప్పుడు? బియ్యం, కూరగాయలు. ఓకే. నువ్వే వంట చేసి తమ్ముడికి అన్నం పెట్టేవాడు. అట్లా ఇప్పుడు మీకు కూడా ఉపయోగపడుతుంది. లారీలో కూడా కుకింగ్. నేను అస్సలు డిస్టర్బ్ చేయవాడిని. సామాన్ కొనిస్తా, వానికి ఇచ్చేస్తా, నేను సైడ్ పోయి ఎడిటింగ్ చేసుకుంటుంటా, వాడు వంట చేసి వెళ్తాడు. ఎడిటింగ్ చేసే టైం కూడా ఉంటుందా మీకు? ఓకే. వంట చేసే టైంలో ఎడిటింగ్ చేస్తా.